వెల్కమ్ టు స్మార్ట్ రీడింగ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్లాస్ గురించి మీకు చెప్పబోతూ ఉన్నాను. పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రజలకు అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్లో దగ్గర 5,43,000 చిల్లర పైచిలకు పోలీస్ శాఖలో మనకి జాబులు రాబోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ డైస్. సో డైస్ జనరల్గా మనం డై అనేది ఇలా ఉంటుంది. ది డై షేప్ గివెన్ బి లైక్ దిస్. సో దిస్ ఈస్ ఏ డై. సో ఈ డైలో మనకి కనిపించేటువంటి మెయిన్గా డైలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే మనకు కనిపించేటువంటి ఎడమ కుడి తలలు మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎడమ కుడి తల. సో ఎడమ కుడి తల. సో ఫస్ట్ దీన్ని మనం 1 అనుకుంటే ఇది 2 అనుకుందాం. సో సెకండ్ డై ఇది 5. సో డై 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. దిస్ ఈస్ 5 అండ్ రిమైనింగ్ దిస్ ఈస్ 6. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది, మనకి కనిపించదు. సో నెక్స్ట్ 2కి బ్యాక్ సైడ్ మన 3 అనేది కూడా ఉంటుంది. సో 2 అండ్ 4 అనేది కూడా మనకి కనిపించదు. సో ఇది జనరల్గా మనకి డై యొక్క షేప్ అనేది ఇలా ఉంటుంది. డై యొక్క షేప్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఈ డైలో మెయిన్గా మనకి ఫేస్ టు ఫేస్ కనిపించేటువంటి ఏంటంటే ఎడమ కుడి తల మాత్రమే మనకి కనిపిస్తాయి. రిమైనింగ్ మనకి ఏవైతే మనం ఇది 3, 4, 6 నెంబర్ మాత్రం మనకి కనిపించదు. ఇవి కల్పితంగా మనం ఊహించుకోవాలి. దిస్ ఈస్ ఇమాజిన్. సో 3, 4, 6. సో దిస్ ఈస్ ఏ జనరల్ డైస్. డైలో మనకి జనరల్గా మనకి 6 పార్ట్స్ ఉంటాయి. 6 పార్ట్స్లో మనకి డైరెక్ట్గా మనకి కనిపించేటువంటి ఏంటి అంటే 5 నెంబర్, 1 నెంబర్ అండ్ 2 నెంబర్. ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఎడమ కుడి తల అవి మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. రిమైనింగ్ 3, 4, 6 కల్పితం. మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. సో జనరల్గా డైస్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 2 types. Dice can be categorized into 2 types. This dice can be categorized into 2 types. The one is ప్రామాణిక పాచికలు. దీన్నే మనం స్టాండర్డ్ డైస్ అని కూడా మనం కాల్ చేస్తూ ఉంటాం. ప్రామాణిక పాచికలు. 2 సాధారణ పాచిక. దీన్ని జనరల్ డై లేదా నార్మల్ డైస్ అని కూడా మనం కాల్ చేస్తూ ఉంటాం. సో డైస్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 2 types. ప్రామాణిక పాచికలు, సాధారణ పాచికలు. ప్రామాణిక పాచికల్ని మనం ఇక్కడ స్టాండర్డ్ డైస్ అని కూడా మనం కాల్ చేస్తూ ఉంటాం. స్టాండర్డ్ dice. This is
జనరల్ or నార్మల్ డైస్ అని చెప్పి మనం కాల్ చేస్తూ ఉంటాం. సో ఏంటి ఇది జనరల్గా మనం కాల్ చేసేటువంటి డైస్లో స్టాండర్డ్ డైస్ అండ్ జనరల్ ఆర్ నార్మల్ డైస్. డిఫరెన్స్ మన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు క్లియర్గా మీకు 1 by 1 అర్థమవుతూ ఉంటాయి. స్టాండర్డ్ డైస్కి సాధారణ డైస్కి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకుందాం. స్టాండర్డ్ డైస్ అంటే ఒక డైస్లో పక్క తలాల మొత్తం 7 అనేది కాకపోతే దాన్ని మనం స్టాండర్డ్ డైస్ అని చెప్పి మనం కాల్ చేస్తూ ఉంటాం. సో స్టాండర్డ్ డైస్ అని మనం ఎలా కాల్ చేస్తూ ఉంటామంటే డైస్లో ప్రక్క తలాలు 7కు సమానం కాకపోతే 7కు సమానం కాకపోతే దీనినే స్టాండర్డ్ డైస్ లేదా ప్రామాణిక పాచికలు అని కాల్ చేస్తాం డైస్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ we will take a die. We will take స్టాండర్డ్ డైస్. పక్క తలాలు మనకి 7 అనేది కాకూడదు. పక్క తలాలు 7 అనేది కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ I will give an example. This is a die. The die. This is a die. So for example 1, 2 and 4 పక్క తలాలు 7 కాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 పక్క తలాలు సైడ్ బై సైడ్. These are the side. So 1 plus 2 3, 2 plus 3 4, 2 plus 4 6, 4 plus 1 5. So this is a standard ప్రామాణిక పాచిక. దీన్ని మనం ప్రామాణిక పాచిక అని అంటాం. 1 plus 2, 2 plus 4, 4 plus 1. సో ఇవి ఏవి కూడా మనకి 7 కాలేదు. నాట్ ఈక్వల్ టు 7. సో దిస్ ఈస్ ఏ స్టాండర్డ్ డీవియేషన్. దీన్నే మనకి స్టాండర్డ్ డైస్ అని చెప్పి కూడా మనం కాల్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ another one I will assume another example will be taken. This is a die 3 4 1. So 3 4 1 పక్క తలాలు 7 కాకుండా ఉండాలి. దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే స్టాండర్డ్ డై అని చెప్పి కాల్ చేస్తాం. ఇక్కడ 3 plus 4, 4 plus 1 పక్క తలాలు 1 plus 3 ఇక్కడ 7 అనేది అయ్యింది. కాబట్టి దీన్ని ఏమని అంటాము? ఇది నార్మల్ డై అని చెప్పాం. నార్మల్ డైస్ లేదా జనరల్ డైస్ అని చెప్పి కూడా మనం కాల్ చేస్తూ ఉంటాం. సో ఇది మనకి డిఫరెన్స్. సాధారణ పాచిక ప్రామాణిక పాచికలో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనకి డిఫరెన్స్. ఇది ప్రామాణిక పాచిక అనేది చాలా ఇంపార్టెంట్. ప్రామాణిక పాచికలో పక్క తలాలు ఏవి కూడా 7కి సమానం కాకూడదు. అంటే 1 plus 2 3 అవుతుంది. 2 plus 1 6 అవుతుంది. 4 plus 1 5 అవుతుంది. ఇది నాట్ ఈక్వల్ టు 7. సో when we consider this 3 plus 4 7, 4 plus 1 5, 1 plus 3 అంటే ఈ డైలో ఏదైనా ప్రక్కతల అన్నీ కావాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా ఒక పక్కతల గనక సమానం ఈక్వల్ టు 7. సో ఈ 7కు కనుక సమానం అయినట్లయితే దాన్ని మనం నార్మల్ డైస్ అని చెప్పి కాల్ చేస్తాము. లేదు 7కు సమానం కాలేదు అని అంటే దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పి మనం కాల్ చేస్తూ ఉంటాం.
Another example, I will take another example will be there. I will take another example. I will show you another example. This is another example. So 4 plus 1 5. So you can take it is, so pakka pakka talalu 4 plus 1 1 plus 5 5 plus 4. So no problem, 5 plus 4 అనేది మనకి 9 అవుతుంది. So no problem. So this is not equal to 7. So not equal to 7. This is a standard dice. This is a standard dice. Standard dice. So I will give another example for this, a normal dice. Normal dice. This is a basic class, very important class. So 5 1 is 6. So 5 plus 1 1 plus 6 6 plus 5 no problem 11 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇది 7 అవుతుంది. సో కాబట్టి ఇది ఏమవుతుంది, నార్మల్ డైస్ ఆర్ జనరల్ డైస్. This is a standard dice. So shall we go to discuss some of the examples. There are 4 types of models in dice. So each model we will discuss 4 or 5 problems. So please subscribe, like and share. Very important, very important. Okay. Dice. Model number 1. ఒకే పటం ఇచ్చినప్పుడు. మోడల్ నెంబర్ 1, ఒకే పటం ఇచ్చినప్పుడు. సో లెట్ మీ షో ఇన్ ద మోడల్ నెంబర్ 1 we'll discuss 4 or 5 problems. So the first problem, this is our die. This is our die. So the problem 4 2 4 2 and 6. So let me check it out. ఇది మనకి సాధారణ పాచికనా లేకపోతే స్టాండర్డ్ పాచిక, నార్మల్ డై ఆర్ స్టాండర్డ్ డై. So what is the difference normal die and standard die? The standard die ప్రామాణిక పాచికలో పక్కపక్క తలాలు మొత్తం కూడా 7కు సమానం కాకపోతే దాన్ని ఏమంటాము, స్టాండర్డ్ డైస్ అంటాం. స్టాండర్డ్ డైస్ అంటాం. సో ఇక్కడ హియర్ ద గివెన్ డైస్ ఈస్ 4 plus 2 6 2 plus 6 8 6 plus 4 10. So the given dice is not a normal die. This is a standard dice. So standard dice. So what is the general problem here? So standard dice అంటే మనం ఏం చెప్తాము, స్టాండర్డ్ డైస్ అంటే పక్క పక్క తలాలు కనుక మొత్తం సమానంగా 7కి సమానం 7 కాకపోతే దాన్ని మనం ఇక్కడ ఏమంటాము, స్టాండర్డ్ డైస్ అంటాము. నార్మల్ డైస్లో పక్క పక్క తలాలు మొత్తం మనకి ఏమవ్వాలి, సాధారణ డైస్ అంటాం. 7 కనుక అయినట్లయితే దాన్ని మనం ఇక్కడ సాధారణ డైస్ అంటాం. సో ఈ డైస్లో మనం చూద్దాం. పక్క పక్క సాధారణ ఇది ఒక ప్రామాణిక పాచిక. అంటే this is a standard dice. This is a standard dice. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీన్ని స్టాండర్డ్ డైస్లో 4కి ఆపోజిట్ ఏమొస్తుంది, 2కి ఆపోజిట్ ఏమొస్తుంది, 6కి ఆపోజిట్ ఏమవుతుంది అని. సో ఈ సాధారణ ప్రామాణిక పాచికని మనం ఏం చేయాలి, 7 చేసుకోవాలి. అంటే 7 అనేది మనకి రావాలి. అంటే 7 అనేది రావాలంటే 4కి ఆపోజిట్గా మనకి ఏముండాలి, 3 ఉండాలి. 4కి ఆపోజిట్, 6కి ఆపోజిట్గా ఏముండాలి, 1 ఉండాలి. మరి అట్లాగే 2కి ఆపోజిట్గా మనకి ఏముండాలి, 2కి ఆపోజిట్గా మనకి ఏముండాలి అంటే బ్యాక్ సైడ్, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ మనకి 5 ఉండాలి. అంటే 4 plus 3
is equal to 7 and 2 plus 5 is equal to 7, 1 plus 6 ఇది అంటే 4 కి ఆపోజిట్ ఏముండాలి 3 ఉండాలి. సో 2 కి ఆపోజిట్ ఏముండాలి 5 ఉండాలి. సో 1 కి ఆపోజిట్ ఏముండాలి 6 ఉండాలి. సో ఎందుకు ఇట్లా తీసుకుంటున్నాము, ఇది ఒకే పటం ఇచ్చినప్పుడు మనం అసలు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇది స్టాండర్డ్ డైసా లేదా నార్మల్ డైసా అని చూడాలి. సో దిస్ ఈజ్ స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్ ఉన్నప్పుడు మనం ఆపోజిట్ నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీ అన్నమాట. ఆపోజిట్ నంబర్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చినటువంటి ఫిగర్ ద గివెన్ ఫిగర్ ఈజ్ either standard dice or normal dice, right? You can find out. So once you can conclude that, you have to easily find out. So which one is? So enti standard dice lo ఖచ్చితంగా మనకి 7 అనేది కావాలి. సో కావాలంటే 4 కి ఆపోజిట్ 3 ఉంటుంది, 2 కి ఆపోజిట్ 5 ఉంటుంది, సో 6 కి ఆపోజిట్ 1 ఉంటుంది. సో ఇది మనకి వచ్చేటువంటి ప్రాబ్లం, ఇది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో జనరల్గా ప్రాబ్లం ఏమొస్తాయంటే ఈ డైస్ ఇలా ఇస్తాడు సింగిల్, 3 ఎదురుగా వచ్చు సంఖ్య ఏంటి ఇక్కడ రాసుకున్నా, 4 కి ఆపోజిట్ 3 కి ఆపోజిట్. సో 4 నాకు అడిగాడు కాబట్టి ఆపోజిట్ ఏమొస్తుంది 4 వస్తుంది. అదే వన్ మోర్ క్వశ్చన్, 1 నాకు ఎదురుగా వచ్చు సంఖ్య ఎదురుగా వచ్చేటువంటి సంఖ్య ఏంటి, 1కి ఆపోజిట్ ఏంటి 6. సో ఇలాగా మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటాయి. ఓకే, సో షల్ వి గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. So in the model number 1 is some of the other examples. So first problem, this is a given problem 2 4 6 రెండు నాకు ఎదురుగా ఉండు సంఖ్య. సో ఫర్ అంటే ఎగ్జాంపుల్ వాడు ఇలా కూడా అడుగుతాడు. ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో, ఒక డైని మనం ఎగరవేసినప్పుడు మనకు వచ్చినటువంటి నంబర్లు 2 4 6 వచ్చినప్పుడు 2 నాకు ఎదురుగా ఉండే సంఖ్య అని చెప్పి కూడా వాడు అడగవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చెప్పాము, ఒక పటం ఇచ్చినప్పుడు అది సాధారణ పాచికన అదే జనరల్ డై ఆర్ స్టాండర్డ్ డైస్ అని చెప్పుకోవాలి. సో స్టాండర్డ్ డైస్ అంటే ఏంటి, పక్క తలాలు ఎప్పుడు కూడా 7కి సమానం కాకపోతే దాన్ని స్టాండర్డ్ డైస్ అంటాం. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. సో పక్క తలాలు ఏవి కూడా మనకి ఇక్కడ 7కి సమానంగా లేవు అని అనుకున్నప్పుడు మనం చూద్దాం ఆపోజిట్ వర్డ్స్ ఏమొస్తాయి ఎలా వస్తాయి అనేది మనం క్లారిఫికేషన్ చూసుకోవాలి. అంటే 7కి సమానంగా వచ్చే విధంగా మనం చూడాలి. సో నెక్స్ట్ ఏంటి సెకండ్ ప్రాబ్లం 1 2 3. సో 3 ఎదురుగా ఉండు సంఖ్య. సో ఈ విధంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ఫైండ్ అవుట్ దిస్ ఈస్ ఏ స్టాండర్డ్ డైస్ ఆర్ నార్మల్ డైస్. సో దిస్ ఈస్ ఏ స్టాండర్డ్, దిస్ ప్రామాణిక డైస్, స్టాండర్డ్ డైస్. దిస్ ఈస్ ఏ స్టాండర్డ్ డైస్. 2 4 6, 4 plus 6 10, 6 plus 2 8. So what we can do here, so previously మనం చెప్పాం 2కి మనకి ఆపోజిట్ గా ఏది వస్తుంది 5 అంటే 2 plus 5. సో 4 దానికి ఆపోజిట్ ఏమొస్తుంది డైరెక్షన్ లో 3, 4 plus 3. 6కి ఏమొస్తుంది 1 వస్తుంది. సో దిస్ ఈస్ దిస్ ఈస్ ఏ జనరల్ డై. సో దీనికి మనం ఇట్లా ఫార్ములా అనేది మనం రాసుకుంటాం. ఎలా రాసుకుంటాము, 4 ఆపోజిట్ 3. ఓకే, సారీ ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చినటువంటి ప్రాబ్లం మీకు బేసిక్ చెప్పి తర్వాత వెళ్తాను. ఇక్కడ చూడండి 2 plus 4, 4 plus 6, 6 plus 2.
సో ఇవేవి కూడా 7కి ఈక్వల్గా కాలేదు. సో ఈక్వల్గా కాలేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకుంటాము, ప్రీవియస్లో లాగానే 2లకు ఎదురుగా వచ్చినది అంటే మనకి కనపడకుండా ఉన్నటువంటి నంబర్లు ఏమున్నాయి చూద్దాం. ప్రీవియస్ ఇక్కడ మనకి ఇది స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి, స్టాండర్డ్ డైస్ కాబట్టి దీన్ని ఏం చేసుకుంటాం, జస్ట్ మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాం, 1 + 6 = 7, 2 + 5 = 7, 4 + 3 = 7. సో 1కి ఆపోజిట్ ఏమొస్తుందయ్యా అంటే 6, 2నకు ఆపోజిట్ ఏమొస్తుందయ్యా అంటే ఏమొస్తుంది 5 వస్తుంది, 4నకు ఆపోజిట్ ఏమొస్తుంది 3 వస్తుంది. సో 1కి ఆపోజిట్ 6, 2కి ఆపోజిట్ 5, 4కి ఆపోజిట్ 3, అప్పుడు ఇది మనకి 7కి వస్తుంది. అది మనకి జనరల్ డై కింద వస్తుంది. కానీ మనకి ఇచ్చింది జనరల్ డై కాదు కదా, స్టాండర్డ్ డై. స్టాండర్డ్ డై ఇలా ఇచ్చినప్పుడు ప్రశ్న ఎలా అడుగుతాడు, 2నకు ఎదురుగా ఉండే సంఖ్య అన్నాడు. 2నకు ఎదురుగా ఉండే సంఖ్య అంటే 2నకు ఎదురుగా ఉండే సంఖ్య ఎంత 5, 2కి ఆపోజిట్ ఉండే సంఖ్య ఎంత 5. అట్లాగే ఇక్కడ చూడండి. సో సెకండ్ ప్రాబ్లం 2, 1 + 2 3, 2 + 3 5, 3 + 1 4 అంటే పక్క తరాలు ఏవి కూడా మనకి 7కి ఈక్వల్గా లేవు కాబట్టి ఇది కూడా స్టాండర్డ్ డైసే. సో దీన్ని స్టాండర్డ్ డైస్ని మనకి ఈ విధంగా మార్చుకున్నట్లయితే ఎలా వస్తుంది, 3లకు ఆపోజిట్ ఏమొస్తుంది 4 టకం చెప్పేసుకోవచ్చు మీరు. అట్లాగే ఎట్లాగా 2 ఆపోజిట్ ఏంటి 5, 4నకు ఆపోజిట్ ఏంటి 3, 1నకు ఆపోజిట్ ఏంటి 6. సో నెక్స్ట్ 5నకు ఎదురుగా ఉండు సంఖ్య, 5నకు ఎదురుగా ఉండు సంఖ్య చూద్దాం. 5నకు ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఏంటి, సో యూ కెన్ అబ్జర్వ్ దిస్. 1 + 5 6, 5 + 2 7 అబో. సో ఇక్కడ మనకి ఇది వచ్చేటువంటిది ఏంటి, స్టాండర్డ్ డైస్ అయితే కాదు, నార్మల్ డైస్. సో ఈ నార్మల్ డైస్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్లీగా మనం చెప్పలేము, ఎగ్జాక్ట్లీగా ఏది వస్తుందో మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఏదైనా మనకి డై పడవచ్చు కాబట్టి కెనాట్ డిటర్మైన్డ్. ఎందుకు 1 + 5 = 6, 5 + 2 = 7, 2 + 1 పక్క తరాలు 1 + 5 6, 5 + 2 7, 2 + 1 = 3. ఇక్కడ మనకి 7 వచ్చింది కాబట్టి ఇది ఏంటి, ఇది మనకి నార్మల్ డైస్, సాధారణ పాచిక. ఇవి రెండు కూడా స్టాండర్డ్ డైస్ వచ్చినప్పుడు మనం ఆపోజిట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. అదే నార్మల్ డైస్ ఇచ్చినటువంటి గివెన్ ఫిగర్ either standard dice or normal dice. We have to find out. If the given figure is standard dice, we can easily say that which number is opposite. So we can easily tell that. If suppose the given dice is a normal dice or general dice, we cannot determine, మనం చెప్పలేము. అట్లాగే ఇక్కడ చూడండి. అండ్ ఫోర్త్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఇన్ ద మోడల్ 1. 1 + 4 = 5, 4 + 3 = 7, 3 + 1 = 4. సో ఇక్కడ కూడా మనకి 7 వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ నార్మల్ డైస్. సో వీ కెనాట్ ఫైండ్ అవుట్, చెప్పలేము, cannot determined. So this is a problems given be like that. Two figures
మోడల్ నెంబర్ 2లో 2 ఫిగర్స్. ఓకే, సో మోడల్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ the given figures are standard dice or general dice. The given figure, first you have to find out this. So తెలుసు కదా డిఫరెన్స్ స్టాండర్డ్ డైస్కి నార్మల్ డైస్కి. స్టాండర్డ్ డైస్ అంటే ఏంటంటే పక్క పక్క తలాలు, అంటే ఫేస్ టు ఫేస్ నియర్ బై పక్క పక్క తలాలు, అంటే ఈ యొక్క తల ఇదొక తల ఇదొక తల, ఈ రెండు ఏ పక్క పక్క తలాలు కూడా మనకి 7కి ఈక్వల్గా లేకుండా ఉంటే దాన్ని మనం ఇక్కడ ఏమంటాము, స్టాండర్డ్ డైస్ అని అంటాం. స్టాండర్డ్ డైస్. ఒకవేళ సమానంగా ఉన్నాయి అని అంటే దోస్ ఆర్ నార్మల్ డైస్ అని అంటాం. సాధారణ పాచికలు, స్టాండర్డ్ డైస్, ప్రామాణిక డైస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 + 3 5, 3 + 4 7, 2 + 2 4 + 2 6. So these are the standard deviations. Standard deviation. ఇచ్చినటువంటి రెండు డైస్ కూడా మనకి 1 + 6 7 వస్తుంది. ఇచ్చినటువంటి రెండు కూడా మనకి స్టాండర్డ్ డీవియేషన్స్. స్టాండర్డ్ డైస్ అయితే కాదు, స్టాండర్డ్ డైస్ అయితే కాదు. ఈ రెండు కూడా మనకి ఇచ్చినవి సొల్యూషన్. ద గివెన్ ఫిగర్స్ ఇచ్చినవి, ద గివెన్ ఫిగర్స్ ఇచ్చినవి రెండు సాధారణ పాచికలు. సాధారణ పాచికలు. సో సాధారణ పాచికలు ఇచ్చినప్పుడు మనకి ఆపోజిట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకంటే ప్రీవియస్గా మనకు చెప్పున్నాం, సాధారణ పాచికలు ఇచ్చినప్పుడు ఏ నెంబరు ఎక్కడ ఉంటుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి ఇలాంటి వాటికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే వీటి రెండిట్లో కామన్గా ఉన్నటువంటి ఫిగర్స్ని మనం నంబర్ని, ఫిగర్ని కాదు నంబర్, కామన్గా ఉన్నటువంటి వాటిని రెండిటిలో కామన్గా ఉన్నది నంబర్, కామన్గా ఉన్న సంఖ్య ఏముంది మనకి? కామన్గా ఉన్న సంఖ్య ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏదైనా ఒక డైరెక్షన్లో సవ్య దిశలో అనేది మనం మోస్ట్లీ మనం ఏం తీసుకుంటామంటే సవ్య దిశలోనే మనం తీసుకోవాలి. అంటే ఈ డైరెక్షన్లో తీసుకోవాలి. ఈ డైరెక్షన్లో మనం తీసుకున్నప్పుడు 4,3 అనేది వస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఇది మనం తీసుకుందాం, ఇక్కడ ఫిగర్ తీసుకుందాం, కామన్గా ఉన్నటువంటి నెంబర్, పక్క పక్క తలాలు. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం సవ్య దిశలో వెళ్ళినప్పుడు దాని పక్కనే ఉన్నటువంటి నెంబర్ ఏది? 6. సో 6 తర్వాత ఏముంది? 1 ఉంది. సో ఈ ఫిగర్కి ఉన్నటువంటి పక్క తలాలు ఏంటి? 4 3. ఓకే రైట్, 4 3 అన్నమాట. నెక్స్ట్ ఈ సెకండ్ ఫిగర్లో 2 ఉంది, 6 1. 2కి పక్కతలం 6, దీనికి పక్కతలం 1. సో ఇలా మనకి ఫిగర్స్ వచ్చాయి. సో వీటి రెండింటికి అంటే మనం చూసుకున్నట్లయితే వీటి రెండింటిలో కామన్గా మనకి ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 4. ఒక నెంబర్ అనేది మిస్ అయింది, ఆ నెంబరే దీనికి ఆపోజిట్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇవి వీటికి ఉన్నటువంటి నంబర్స్. సో 4కి ఆపోజిట్ నెంబర్ ఏముంటుంది? 6 ఉంటుంది. 4కి ఆపోజిట్ నెంబరు 6. 4కి ఆపోజిట్ నెంబర్ 6. 3కి ఆపోజిట్ నెంబర్ ఏంటి? 1. 2కి ఆపోజిట్ నెంబర్ ఏది? 5. సో ఇక్కడ మీకు వచ్చేసింది ఆన్సర్. 4కి ఆపోజిట్ నెంబర్ ఏది? ఇక్కడ 4కి ఆపోజిట్ ఏది? 6. 1కి ఆపోజిట్ నెంబర్ అనేది మనకి ఏముంది? ఇక్కడ 1కి ఆపోజిట్ ఏముంది? ఇక్కడ 3 ఉంది.
2 కి ఆపోజిట్ నెంబర్ ఏముంది 5. ఈ 5 ఏముంది ఇక్కడ ఈ రెండిట్లో ఇచ్చినటువంటి ఫిగర్స్ లో చూసుకోండి ఒకసారి. 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది. ఏ నెంబర్ లేదు 5 అనే నెంబర్ అంటే మిస్ అయింది. సో మిస్ అయినటువంటి నెంబర్ ఇది. ఈ రెండింటికి కామన్ గా మనకి 5 అనేది వస్తుంది. రైట్, ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఇవి మనకి రెండు ఫిగర్స్ మనకి ఇచ్చినప్పుడు 2 ఫిగర్స్ మనకి ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి 4 కి ఆపోజిట్ ఎదురుగా ఉన్న సంఖ్య 6, 1 కి ఎదురుగా ఉన్న సంఖ్య 3, 2 కి ఎదురుగా ఉన్న సంఖ్య 5. సో ఇవి ఎలా తీసుకున్నాము అర్థమైందా. సో ఇచ్చినటువంటి రెండు గివెన్ ఫిగర్స్, ఇచ్చినటువంటి రెండు ఫిగర్స్ లో ఇవి రెండు కూడా నార్మల్ డైస్. సో నార్మల్ డైస్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కష్టం. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి, రెండిటిలో కామన్ గా ఉన్న సంఖ్య తీసుకోవాలి. రెండిటిలో కామన్ గా ఉన్న సంఖ్య ఏది 2. రెండిటిలో కామన్ గా ఉన్న సంఖ్య ఏది 2. సో 2 అనేది తీసుకున్నప్పుడు దానికి పక్కనే ఎలా తీసుకోవాలి, సవ్య దిశలో తీసుకోవాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకోవాలి. 2 కి పక్కనే ఉన్నది 4, 4 కి పక్కనే ఉన్నది 3. సో 2 కి 4, 3. అట్లాగే ఇక్కడ 2 తీసుకో, ఇక్కడ పక్కనే ఉన్నది ఏది, ఇది కూడా క్లాక్ డైరెక్షన్ లోనే వెళ్ళాలి 6. అలాగే 6 కి 1. సో ఇవి. సో ఇలాంటప్పుడు 4 కి ఆపోజిట్ గా ఉన్న సంఖ్య 6, 3 కి ఆపోజిట్ గా ఉన్న సంఖ్య 1, ఇకపోతే 2. రెండిట్లో ఇక్కడ గివెన్ ఇచ్చినటువంటి ఫిగర్స్ లో మిస్సింగ్ అయినటువంటి నెంబర్ ఏది 5. ఎట్లా 5? ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 5 లేదు కాబట్టి 5. సో ఇచ్చిన 4 కి క్వశ్చన్ 4 ఆపోజిట్ నెంబర్, 4 కి ఆపోజిట్ నెంబర్ 6, 1 కి ఆపోజిట్ నెంబర్ 3, 2 కి ఆపోజిట్ నెంబర్ 5. సో ఇది ఈ విధంగా మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 లో 3 అండ్ మోడల్ నెంబర్ 2 లో సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ఇందాక మనం చెప్పినట్లుగానే ఇచ్చినటువంటి నంబర్స్, ద గివెన్ ఫిగర్స్ ఆర్ standard dice or normal dice. So you have to find out this one. So find out చేయండి అమ్మా. ఇచ్చినటువంటి నెంబర్స్ స్టాండర్డ్ డీవియేషన్స్, స్టాండర్డ్ డైసా నార్మల్ డైసా. ఇవి ఇచ్చినటువంటి రెండు కూడాను, రెండు ఫిగర్స్ లో కూడా మనకి స్టాండర్డ్ డైస్ లోనే ఉన్నాయి, నార్మల్ డైస్ లో లేవు. ఎందుకంటే 4 + 2 6, 2 + 1 3, 1 + 4 5. అట్లాగే 3 + 5 8, 5 + 2 7, 2 + 3 5. సో ఇవి రెండు కూడా సాధారణ డైసే, పాచికలే. సో స్టాండర్డ్ డైస్ అయితే కాదు, నార్మల్ డైస్. సో స్టాండర్డ్ డైస్ నార్మల్ డైస్ ఇచ్చినప్పుడు మనం సొల్యూషన్ ఎలా చేయాలి? సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కామన్ నంబర్ ఇన్ అ గివెన్ ఫిగర్. ఇచ్చినటువంటి రెండు ఫిగర్స్ లో కామన్ నంబర్ ఏది ఉంది ఇక్కడ 2 ఉంది. సో 2. సో ఫస్ట్ 2 తీసుకో. ఈ 2 కి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 4 తర్వాత 1. నెక్స్ట్ ఇక్కడ 2 క్లాక్ వైజ్ డైరెక్షన్ 5. నెక్స్ట్ నెంబర్ 3. సో వీటిల్లో మనకి మిస్ అయినటువంటి నెంబర్ అది 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. సో అన్ని నెంబర్స్ వచ్చాయి కాబట్టి కామన్ గా మనకి 2 కి వచ్చేటువంటి ఆపోజిట్ నెంబర్ 5 అనేది వస్తుంది. ఓకేనా? సో 4 కి ఆపోజిట్ నెంబర్ 5, 4 కి ఆపోజిట్ నెంబర్ 5, 1 కి ఆపోజిట్ నెంబర్ 3, 2 కి ఆపోజిట్ నెంబర్ 5.
ఆపోజిట్ నంబర్. ప్రశ్న ఎలా వస్తుంది? which is the opposite number to the 2 5 and which is the opposite number to the 1 3 which is the opposite number to the number 4 5. 4 కి ఎదురుగా ఉండే సంఖ్య 5, 1 కి ఎదురుగా ఉండే సంఖ్య 3, 2 కి ఎదురుగా ఉండే సంఖ్య 5. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం లో కూడా మనకి 7 వస్తుంది. 3 + 4 7, 1 + 6 7. so the two given figures are normal dice, not a standard dice. Normal dice. So which is the common number here? 3. which is the common number? 3. so 3 కి సవ్య దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్ పక్కనే ఉన్నటువంటిది 4, 4 కి పక్కనే ఉన్నటువంటిది 2. నెక్స్ట్ దీనికి చూద్దాం. ఈ ఫిగర్ కి చూస్తే 3 కి పక్కనే ఉన్నటువంటి తల 1, 1 కి సవ్య దిశలో వెళ్ళినట్లయితే 6. సో 4 కి ఆపోజిట్ నంబర్ 1, 2 కి ఆపోజిట్ నంబర్ 6. మరి ఇక్కడ ఏ నెంబర్ మిస్ అయ్యింది? డయాగ్రామ్ లో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది. ఒక నెంబర్ మిస్ అయింది. ఆ నెంబర్ ఏంటిది? 3 కి 5 is opposite number. సో దిస్ ఇస్ సో నెంబర్ ఏమైనా క్వశ్చన్ ఎట్లా వస్తుంది? 4 కి ఆపోజిట్ గా ఉన్న సంఖ్య 1, 2 కి ఆపోజిట్ గా ఉన్న నెంబరు 6, 3 కి ఆపోజిట్ గా నెంబరు 5 ఎలా వచ్చింది? ఇచ్చినటువంటి ఫిగర్స్ లో మిస్సింగ్ అయినటువంటి నెంబర్ ఇది. మిస్సింగ్ నంబర్. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి అమ్మా. 4th ప్రాబ్లమ్స్ లో ఇక్కడ ఫిగర్స్ ఇచ్చాడు. 3 + 1 4, 1 + 5 6, 5 + 3 8. నెక్స్ట్ 2 + 5 7, 5 + 6 11, 6 + 2 8. సో ఇలాగా మనకి నంబర్లు ఇచ్చినప్పుడు ఇది కూడా మనకి ఏంటిది? నార్మల్ డైసే. సో నార్మల్ డైస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రీవియస్ లాగా చేద్దాం. ఇక్కడ కామన్ గా ఉన్నటువంటి నంబర్ ఏది? 5 నంబర్. 5 కి క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 నుంచి 3. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ లో 5 క్లాక్ వైజ్ డైరెక్షన్ 2. తర్వాత పక్క నంబర్ 6. ఓకే చూడండి. సో 1 కి ఆపోజిట్ 2 వస్తుంది, 3 కి 6. ఇక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ నంబర్ ఏది? 4. అంటే 5 కి ఏ నెంబర్ వస్తుంది? 4 వస్తుంది. అయితే ఇట్లాగే మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఒకటే గుడ్డు గుర్తు మనం పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రక్కన సేమ్ నంబర్స్ ఉండకూడదు, ఎదురెదురు ఉండాలి. చూద్దామా? ఇక్కడ పక్క పక్కనే ఉండకూడదు. ఇక్కడ చూడండి అమ్మా 4, 6, 5 ఉంది. 5 కి 4 ఉంది. 5 కి 4 పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 2 3 2 1 3. సో ఇక్కడ ఆపోజిట్ చూడండి 2 కి 1 పక్క పక్కనే ఉన్నాయి, ఇది కూడా కాదు. నెక్స్ట్ డి చూడండి 4 6 2 4 6 2 4 6 2 చూద్దాం. సో 6 4 ఇవి కూడా మనకి ఇచ్చినటువంటి వాటిల్లో పక్క పక్కనే ఉన్నాయి, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. మనం ఏం చూద్దాం? ఇక్కడ సారీ 3 6 ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి, ఇక్కడ పక్క పక్క ఉన్నాయి, ఇది కాదు.
సో ఏ అయితే పక్క పక్కన లేవు 1 2 ఆపోజిట్ 1 లేదు ఇక్కడ 3 6 ఆపోజిట్ 3 2 లేదు 3 లేదు 5 4 5 లేదు 4 కాబట్టి ఆన్సర్ ఇది మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇచ్చినటువంటిది గివెన్ ఫిగర్స్ లో మనం నార్మల్ డైస్ కాబట్టి మనం ఇలా రాసుకుంటాము. 5 కామన్ గా ఉంది కాబట్టి దీంట్లో 5 తీసుకున్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు 5కి పక్కన ఏముంది, 5కి పక్కన 1 ఉంది, 1కి 3 ఉంది, సరే అయిపోయింది. నెక్స్ట్ 5కి పక్కన క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే 2 ఉంది, తర్వాత 6 ఉంది, వచ్చేసింది. సో ఇక్కడ 1కి ఆపోజిట్ 2, రైట్, 3కి ఆపోజిట్ 6, నెక్స్ట్ ఇంకా ఉంటే 5. వీటిలో మిస్సింగ్ అయినటువంటి నెంబర్ ఏది, ఇక్కడ 1 2 3 4 5 6 4 లేదు ఇక్కడ ఇచ్చినటువంటి కాబట్టి 4 ఆపోజిట్ నెంబర్ వస్తుంది కాబట్టి 5కి ఆపోజిట్ నెంబర్ ఏమొస్తుంది, 4 వస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్ లో ఎలిమినేషన్ మెథడ్ చూద్దాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏవి కూడా పక్క పక్కన ఉండకూడదు. సో కాబట్టి ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ ఏలో చూద్దాం. 5 4 6 ఉన్నాయి, ఇవి రెండు ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి, పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ 2 1 3, సో ఇక్కడ చూద్దాం 1 2 ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి, పక్క పక్కన ఉన్నాయి, ఇది కూడా కాదు. నెక్స్ట్ 3 6 2, 3 6 ఆపోజిట్ ఉన్నాయి, పక్క పక్కన ఉన్నాయి, ఇది కూడా కాదు. 6 4 2 ఏడా ఇక్కడ మనకి కామన్ గా లేదు కాబట్టి ఇక్కడ ఇది మనకి ఆన్సర్. అట్ లాస్ట్ క్వశ్చన్, ఇక్కడ రెండిట్లో కామన్ ఇది ఎఫ్ అమ్మా, ఇది ఎఫ్, ఇది ఎఫ్, ఇది ఎఫ్, దిస్ ఇస్ ఎఫ్. ఎఫ్ అనేది మనకి ఇక్కడ కామన్ గా ఉంది. ఈ ఎఫ్ కి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏ వస్తుంది, ఈ ఏ నుంచి బి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇది ఈ ఎఫ్ కి మాట్లాడాలి. ఈ ఎఫ్ కి ఏ ఉంది, సి పక్క తల ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్. తర్వాత ఈ వస్తుంది. ఈ రెండింటికి కామన్ గా మనకి ఏది వస్తుందో చూడండి. ఏబిసి ఉన్నాయి, కామన్ గా ఉన్నటువంటి నంబర్ మిస్సింగ్ నంబర్ డి, మిస్సింగ్ నంబర్ ఇస్ డి. సో ఎఫ్ కి ఏ కి ఆపోజిట్ నెంబర్ ఏది, ఆపోజిట్ నెంబర్ సి, ఆపోజిట్ నెంబర్. బి కి ఎదురుగా ఉన్నది, బి కి ఎదురుగా ఉన్నది ఈ. నెక్స్ట్ ఎఫ్ కి ఎదురుగా ఉన్నది డి. సో మన ఫార్ములా తెలుసు కదా, ఈ రెండు ఆపోజిట్ గా ఉన్నప్పుడు ఇవి రెండు కామన్ గా ఒక ఫిగర్ లో రాకూడదు. చూద్దాం. ఏసి, ఏసి ఫస్ట్ ఆప్షన్ లో మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాము. ఏసి ఇక్కడ ఈ ఉంది, డి ఉంది, ఎఫ్ ఉంది, ఓకే. నెక్స్ట్ బిఈ, నెక్స్ట్ బిఈ ఇక్కడ చూడండి, ఇది ఒకటి. తర్వాత ఏబిసి, తర్వాత డిబిఎఫ్, డిబిఎఫ్. ఇక్కడేంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి పక్క పక్కన ఉండకూడదు. పక్క పక్కన ఉండకూడదు అని అంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమొస్తుంది అయ్యా అంటే ఇది వస్తుంది, డిసిఈ. ఓకే, రిమైనింగ్ ఏది చూసుకున్నా కూడా మనకి పక్క పక్కనే మనకి వస్తూ ఉంటాయి. ఓకే, రైట్. ఇక్కడ ఎఫ్ డి తీసుకుంటే ఎఫ్ కి డి కి పక్క పక్కనే ఉంది, ఇది కాదు. నెక్స్ట్ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఏబి, ఏబిసి. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ లో చూడండి, ఏ ఇక్కడ ఉంది, సి ఉంది, ఇవి రెండు ఏ సి పక్క ఆపోజిట్ ఉన్నాయి, ఇక్కడ పక్క పక్కన వచ్చింది, ఇది కాదు. నెక్స్ట్ డి చూడండి, ఇది డిబిఎఫ్, 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 ఎఫ్ డి ఆపోజిట్ వచ్చాయి, ఇది కూడా కాదు. మనకి ఆన్సర్ ఏది, ఇది ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ రెండు ఆపోజిట్ ఉన్నాయి, పక్క పక్కన రాలేదు. సో ఈ విధంగా మీరు ఆన్సర్స్ పెట్టుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.